హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చూద్దామండి. ముందుగా నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద సేమ్గా మార్కింగ్ పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను కదా, అది తీసుకొని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్గా చంక పైగా నెక్ దగ్గర మొత్తం మనం సేమ్గా ఇలా డ్రా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మొదటిగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఉంటాయి కదండి, ప్రిన్స్ కట్కి డాట్ ఫస్ట్ నెక్కి పెట్టుకున్నాను. 3 ఇంచెస్ 3 ఇంచెస్ షోల్డరు, 3 ఇంచెస్ నెక్ అండి. ఈ బ్లౌజ్కి అయితే మాత్రం ఎక్కడ ఏం తగ్గించలేదు. ప్లస్ ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ప్రిన్స్ కట్కి 10.5 అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నానండి నేను. ఇదిగోండి, ఇక్కడ ఇలాగ 10.5 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలాగే అడ్డంలో అయితే 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇలాగైతే ఈ రెండింటిని నేను మార్కింగ్ కలిపేసుకున్నాను. అక్కడి నుంచి మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్కి టక్స్ ఉండదు కదా, అది మనం టక్స్ మామూలుగా అయితే 3 ఇంచెస్ తీసుకుంటాం కదా మనం. ఆ 3 ఇంచెస్ని ఈ ప్రిన్స్ కట్లో ఒకవైపే నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను టేప్ తోటి. ఇలా టేప్ తోటి ఒకవైపే మార్కింగ్ పెట్టేసుకొని ఇలా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. పైకి అయితే అక్కడి నుంచి కర్వ్గా మనం నార్మల్ కటింగ్కి బ్లౌజులకి టక్స్ ఎలా తీసుకుంటామో అలా తీసుకున్నానండి. ఇక్కడ ఖర్చు దగ్గర అయితే మనం ఎందుకు మార్కింగ్ పెట్టుకుంటున్నానంటే, పైన మనం ఇక్కడ టక్స్ దగ్గర తీసేస్తాం, అక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ కింద 3 ఇంచెస్కి మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్ క్లాత్ మనకి మరలా కావాలి కదా సైడ్ స్టిచ్చింగ్ అప్పుడు. అది నేను అవతల ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను అనమాట. ఖర్చు దగ్గర పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, కింద ఆ 2.5 ఇంచ్ మాత్రం నేను పక్కన ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఖర్చు దగ్గర అటు చివర్లో కనిపిస్తుంది కదా మీకు, అక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను మనం మామూలుగా అయితే బ్లౌజ్కి 4 టక్స్ వేస్తాం కదా, ఇక్కడ చంకలో టక్స్ దగ్గర క్లాత్ తీసేయాలి కదా మనం. అందుకని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాను అనమాట నేను పైకి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేను క్రాస్గా కట్ చేశాను. చంక దగ్గర మనం లూజ్ తీయాలి కాబట్టి లూజ్ తీసేసి కట్ చేశాను. ఇప్పుడు ఇది కింద ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేస్తున్నాను. అంటే బ్లౌజ్కి మనం ఉండగా ఎక్స్ట్రా పెట్టుకున్న పీస్ ఇదిగోండి, ఇలాగైతే ఫ్రంట్ కొంచెం క్రాస్ తీసానమాట కింద. అలా తీసుకొని అది కట్ చేశాను. ప్లస్ ఇప్పుడు మనం ప్రిన్స్ కట్కి ఎక్స్ట్రా క్లాత్ ఎంతవరకు అయితే పెట్టేసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఫస్ట్ ఆ పార్ట్ కట్ చేశాను కదా, తర్వాత మనం ఎక్స్ట్రా ఎంతైతే టక్స్కి వదిలేసుకున్నామో ఆ అంత క్లాత్ని ఇలాగైతే నేను తీసేసాను అనమాట సైడ్కి. అదలాగా తీసేసాం. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ వారా ఉంటుంది కదా మన క్లాత్, ఇక్కడ పైన ఆ క్లాత్ కూడా మనం తీసేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందు మార్కింగ్ పెడుతున్నాను నేను, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ పెట్టున్నాను కదా నేను పైన, ఆ క్లాత్ని తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలాగా తీసేసాను. మార్కింగ్ పెట్టుకున్నంత వరకు క్లాత్ తీసేసాను. చూసారు కదా ఎలా వచ్చిందో ప్రిన్స్ కట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో మరింత మందికి చేరువయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.